ఎక్కడికి వెళ్ళిన లంచం, ఎక్కడికి వెళ్ళిన డబ్బు. దేవుని పిల్లలారా, ప్రపంచం బాగులేదు, చాలా భయంకరంగా ఉంది. దయచేసి దేవుని పనిలో ఉండండి, అనేక మందిని కాపాడండి, దేవుని వైపు తిప్పండి, నక్షత్రాల్లా మీరు ప్రకాశిస్తారు అంటున్నాడు. మీ పేర్లు జీవగ్రంథమందు రాసుకున్నాడు అన్నాడు. మీకు మహాదూత అయినటువంటి మిఖాయేలు కాపలా ఇచ్చాను అన్నాడు. ఇంక మీరు ఈ లోకంలో దేనికి భయపడవలసిన పని లేదు. చక్కగా దేవుని కోసం నిలబడండి, దేవుని కోసం కార్యక్రమాలు జరిగించండి. ఈరోజండి మన సంఘం గురించి ఆలోచిస్తే గొప్ప సంగతి అండి. చాలా సంఘాలు ఉంటాయండి. ఆ సంఘాలలో ఉన్నవారంతా దేవుని సేవకి వెళదాం, కరపత్రాలు పంచుదాం, ధర్మకార్యాలు చేద్దాం, భోజనాలు పెడదాం, బట్టలు పంచుదాం పేదలకి.